దసరా పండుగకు ఒక రోజు ముందు వచ్చే పండగే ఆయుధ పూజ. దేవీ నవరాత్రుల సమయంలో ఈ ఆయుధ పూజకు ఎంతో ప్రత్యేకత ఉంది. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని హిందువుల్లో చాలామంది ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. ఈ పవిత్రమైన పర్వదినాన హిందువుల్లో చాలామంది తమ పనికి సంబంధించిన వస్తువులన్నిటినీ, ఇతర సామాగ్రిని దుర్గామాత ముందుంచి పూజలు చేస్తారు. రైతులైతే కొడవలి, నాగలి, వాహనం ఉన్నవారు తమ వాహనాలకు, టైలర్లు తమ కుట్టు మిషన్లకు, చేనేత కార్మికులు మగ్గాలకు, ఫ్యాక్టరీల్లో కార్మికులు తమ మిషన్లకు, ఇతర పనిముట్లకు పసుపు కుంకుమతో వాటిని దేవతలతో సమానంగా ఆరాధిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం ఆయుధ పూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆయుధ పూజను ఎందుకు జరుపుకుంటారు, ఎందుకు దీనికి ఇంత ప్రాముఖ్యత ఇస్తారనే విషయాలపై కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళడానికి ముందు జమ్మి చెట్టు మీద తమ ఆయుధాలను భద్రపరిచేవారు. అర్జునుడు గాంధీవంతో పాటు భీమసేనుని గదాయుధానికి యుద్ధానికి వెళ్ళడానికి ముందు ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అలా వారు శక్తి స్వరూపిణిని సంపన్నం చేసుకొని పాండవులు యుద్ధానికి సన్నద్ధమయ్యారని చెబుతుంటారు. మరోవైపు దుర్గతులను నివారించే మహాస్వరూపిణి అమ్మవారైన దుర్గాదేవి దుర్గముడు అనే రాక్షసుడిని సంహరించిన రోజు అని చెబుతారు. పంచప్రకృతి మహాస్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. భవబంధాల్లో చిక్కుకున్న భక్తులను అమ్మవారు అనుగ్రహించి మోక్షం ప్రసాదిస్తుంది. కోటి సూర్యప్రభలలో వెలుగొందే అమ్మవారిని ఈ రోజు స్మరించుకుంటే శత్రు బాధలు తొలగిపోతాయని చాలా మంది నమ్మకం. ఆయుధ పూజ రోజున ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అలాగే లలితాష్టోత్తరాలు పఠించాలి. ఆ తర్వాత ఆయుధ పూజ లేదా అస్త్ర పూజలు చేయాలి. ప్రస్తుతం ఆయుధ పూజలంటే ఆట వస్తువుల నుండి వంట వస్తువుల దాకా పాకింది. కరోనా వంటి మహమ్మారి కాలంలో చాలామంది తమ బ్యాట్లు, క్రికెట్ కిట్లు, ఫోన్లు, కంప్యూటర్ల వంటి వాటికి పూజిస్తున్నారు. ఆయుధ పూజనే కొన్ని ప్రాంతాల్లో అస్త్ర పూజ అంటారు. కేరళ వంటి ప్రాంతాలలో ఆయుధ పూజ సందర్భంగా ప్రత్యేకంగా కొన్ని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. తమిళనాడులో ఆయుధ పూజ సందర్భంగా సరస్వతీదేవి పూజను చేస్తారు. తమిళ సంప్రదాయంలో ఇదే పూజను గోలు అంటారు. ఈ రోజున ఆ ప్రాంతంలో బొమ్మల కొలువు నిర్వహిస్తారు. ఆయుధ పూజ ఈ సంవత్సరం మంగళవారం అక్టోబర్ 4వ తేదీన వచ్చింది. ఆయుధ పూజకి ముహూర్తం 2:08 నుండి 2:55 వరకు బాగుంది. మీ అందరూ కూడా ఆయుధ పూజలు జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం దైవత్వం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.